నమస్తే, వెల్కమ్ టు పిఆర్సీ న్యూస్. పిఆర్సీ న్యూస్ ఛానల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓ పోతుల గాంధీ బాబు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఉచిత పథకాల్లో 4 గ్యారెంటీలు అమలయ్యాయని, మరో 2 తొందరలోనే అమలు అవుతాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 60 రోజులైనా 4 పథకాలను అమలు చేశారని, ఇంకో 2 పథకాలు తొందరలోనే అమలు చేస్తారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన వెంట జిల్లా బ్లాక్ అధ్యక్షులు రొడ్డా రామచంద్రం, జంగా భూమిరెడ్డి, జంకే లచ్చిరెడ్డి, గుండారం శ్రీను, చిన్నిబాబు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. రేవంత్ అన్న మాకు మంచిగా చేసిండు అని వాళ్ళు సంతోషం కొద్దీ ఉన్నారు. వాళ్ళు బస్ మీద ప్రయాణం చేయగలుగుతారు. అన్నకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. మహిళల కోసం ప్రత్యేకంగా 500కే సిలిండర్ కానీ, మరి మహిళలకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఏదైతే ఉన్నదో నిన్న ఇచ్చినటువంటి 2 హామీలు నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బెంబేలెత్తిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి 6 గ్యారంటీలను అమలు పరుస్తుంది. కాబట్టి మరి మాకు ఓట్లు రాలయ్యి అనేటువంటి మీమాంసలో కూడా పడి ఎక్కడో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా చెల్లాచెదరైపోతున్నారు. మరి ప్రజలకు ఒక్కటే ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వారిని ఆ రోజు సోనియా గాంధీ ముందట 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. మా గవర్నమెంట్ రాగానే 6 గ్యారంటీలు ఇస్తాం, నేను 100 రోజుల లోపల చెప్పడం జరిగింది. అదే విధంగా మాట తప్పకుండా మడిమే దింపకుండా 2 గ్యారంటీలు ముందు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళా 2 గ్యారంటీలు నిన్న 27 తారీఖు నాడు సేవలలో ప్రకటించడం జరిగింది. దానికి మిగతా ఇంకొక 2 గ్యారంటీలు ఉన్నాయి. ఆ 2 గ్యారంటీలు కూడా మార్చి ఫస్ట్ వీక్లోనే అవి కూడా ప్రకటించడం జరుగుతుంది. దానికి ఇప్పుడు నిన్న ప్రకటించిన ఏంటి అంటే 500కే సిలిండరు, 200 యూనిట్ల ఉచిత కరెంటు 2 అమలు చేయడం జరిగింది. అదే మేము ఏ మాట అయితే ఇచ్చినామో ఆ మాట తప్పకుండా 100 రోజుల లోపల ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలు నాయకులు ఓర్వలేక 100 రోజులకు ఇస్తాన్న దాన్ని నెలలోపట్నే మొదలు పెట్టుకున్నారు. 6 గ్యారంటీలు ఇస్తున్నారు. వీళ్ళు ఇస్తారా, సాధ్యం అవుతుందా, ఇది పోతుందా అనే దాని మీద అవాకులు సేవాకులు పలకడం జరిగింది. అవి కాదు బిడ్డ, మేము మాట అన్నామంటే తప్పకుండా 6 గ్యారంటీలు ఇచ్చి తీరుతాం. ఇచ్చినాకనే పార్లమెంటు ఎలక్షన్కు పోతాం, అప్పుడే ఓట్లు అడుగుతాం మేము అని మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు మాట్లాడే మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పేది కాదు, అది తప్పకుండా ఇస్తుంది. కాబట్టి మీకు అక్కడ అడిగే స్థాయి కూడా ఉండకుండా చేస్తామని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మా గ్యాస్ సిలిండర్లు బస్సు ఉచిత ప్రయాణము గురించి పెట్టిండు. అన్నకు మేము ఎప్పటికీ రుణపడి